రాదు అందరం జిడ్డు ముఖాలు వేసుకుంటాం. మనకి ఎట్లున్నాయి అంటాను. మా కార్ బ్యాక్ సైడ్లో చూసారు కదా ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి రూమ్ లాగా అయితే చేసేసాము. అందులో ఈషా ఫౌండేషన్ నుండి వచ్చిన తర్వాత అంటే శివరాత్రి సెలబ్రేషన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ ధ్యానలింగం, అలాగే లింగభైరవి అమ్మవారు, చంద్రకందు, సూర్యకుందు ఇలా అన్నీ కూడా చూసేసి వచ్చిన తర్వాత మాకు అసలు ఓపిక లేదు ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా. జస్ట్ వచ్చి కార్లోనే ఒక 2 to 3 hours అయితే కార్లో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సీట్స్ అన్నిటిని కూడా కిందకి అనుకొని కార్లోనే పడుకున్నాము. శివరాత్రి ఫుల్ బ్లాగ్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. దారిలో ఆకలిస్తుందని అయితే ఆల్మోస్ట్ ఒక 11 ఆ టైంకి అయితే టిఫిన్ చేద్దామని అయితే ఒక హోటల్ దగ్గర ఆగైతే టిఫిన్ అయితే చేసాము. నాకైతే ఇక్కడ పొంగల్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ నుండి అయితే మళ్ళీ ఊటీకి అయితే బయలుదేరాము. సో ఊటీ మధ్యలో అయితే కూనూరులో అయితే ఆగాం మేము. సో వెళ్ళే దారిలో అయితే అసలు ఈ బ్యూటిఫుల్గా ఉందండి ఈ లొకేషన్. అంటే ఎటు చూసినా కూడా మన గుట్టల పైన చెట్లు, ఆ రోడ్డు పక్కన ఎటు చూసినా కూడా చెట్లతో మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోయి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఈ వెళ్ళే దారిలో సడన్గా అన్ని వెహికల్స్ అన్నీ అయితే ఆగిపోయాయి. ఏమైందో మీరు చూడండి. పోతే మీరు మళ్ళీ వేరే రోడ్స్ ఉంటాయా? వచ్చింది మాత్రం అదే ఆ రోడ్ ఏంది అటు పోదామని చూస్తాడు, అది మళ్ళీ ఇటు అవుతుంది. పోతుండు కారాడు అటు పోమన్నది ఇటు పోమన్నా పోతున్నారు కదా అయితే పక్కకు పల్లె ఆగిందమ్మా ఏమనుకున్నా. మంచి ఎలిఫెంట్. అవునాని థ్యాంక్ యూ ఎలిఫెంట్. పోతుంది అది వల్ల అటు అక్కడ ఆగింది, పక్కకు మూలకు ఆగింది, కూర్చుంటుంది కావచ్చు. అది పోతుంది కావచ్చు, అడవిలో గౌడు తిరుగుతాను. దాన్ని గెలకపోతే పక్కకు చూసారుగా దారి మధ్యలో పెద్ద ఎలిఫెంట్ అయితే వచ్చింది. దాన్ని అంటే ఇక్కడ ఈ రోడ్ల దగ్గర అంటే చాలా వరకు ఎనిమల్స్ అయితే అంటే రోడ్ పక్కన నుండి అయితే ఈ రోడ్ నుండి ఆ రోడ్కి అయితే అలా దాటుకుంటూ వెళ్తాయంట. మాకంటే మధ్యలో ఒకసారి ఒక దుప్పి లాంటిది ఏదో కూడా కనిపించింది, కానీ అప్పుడు మేము వీడియో తీద్దామనేసరికి అది వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎలిఫెంట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి దాన్ని అయితే మళ్ళించారు. ఆ తర్వాత ఊటీకి వెళ్ళే దారిలోనే ఇక్కడ మనకు కూనూరులో కట్టేరి పార్క్ అని అయితే ఉంటుంది. ఈ పార్క్ దగ్గర అంటే జస్ట్ సైడ్ కార్ ఆపుకొని సో దారిలోనే ఉంది కదా చూసి వెళ్దాం అనేసి అయితే ఆగాము. ఇక్కడ మన పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ టికెట్, అలాగే చిన్న పిల్లలకైతే 20 రూపీస్ టికెట్. అండ్ లోపల మన కార్ పెట్టుకోవడానికి కూడా కార్ పార్కింగ్ అయితే ఉంటుంది, దానికి కూడా సపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. కానీ మేము రోడ్ పక్కన అయితే ఆపేసి అయితే లోపలికి అయితే వచ్చేసాము. అసలు లోపలికైతే వెళ్ళగానే నిజంగా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. వెళ్ళగానే మనకు మంకీస్ అయితే కనిపించాయి. అండ్ ఎటు చూసినా కూడా మొత్తం గ్రీనరీతో అసలు చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మనం ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్లాంట్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ కొంత చిన్న నర్సరీలా లోపలైతే ఉంది, అక్కడ మనం ఇంటికి తీసుకెళ్ళడానికి మనమైతే కొనుక్కోవచ్చు మొక్కల్ని కూడా. అండ్ ఇక్కడ పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా ఆయన మా పాపనైతే కాసేపు ఫొటోస్ అయితే తీశాడు. ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. మన కూనూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి చెట్లు. మెయిన్గా ఇక్కడైతే అన్నీ కూడా గుట్టల పైన ఇల్లు ఉంటాయి. అండ్ గుట్టల పైన వీళ్ళైతే ఎక్కువ తోటలు పెంచుతారు. మెయిన్గా మనకి టీ అంటే చాయ్ పౌడర్, టీ ట్రీస్ అయితే ఎక్కువ పెంచుతారు. అండ్ రకరకాల చెట్లు కూడా మనకు వీళ్ళైతే ఇక్కడ గుట్టల పైన పెంచుతారు. మనం అబ్జర్వ్ చేసిన వాళ్ళు అంటే మనకు ఊర్లో గుట్టలు ఎలా ఉంటుంది మొత్తం కూడా రాళ్ళతోనే చెట్లు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మన పొలాన్ని అయితే ఎలా అయితే సాఫ్గా క్లీన్గా చేసుకుంటామో సో అలా వీళ్ళు అయితే ఆ గుట్టలు అంటే కొద్దిగా ప్లేస్ వరకు అయితే మంచిగా క్లీన్ చేసుకుని అక్కడ చెట్లను అయితే పెంచుతూ ఉంటారు.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పక్షుల సౌండ్స్తో పాటు మనకు వాటర్ సౌండ్ కూడా వస్తుంది. సో ఇక్కడేదో ఆల్మోస్ట్ గుట్ట పైన ఒక పెద్ద హౌస్ లాంటి ఉంది, కానీ మనకు అక్కడికి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు. సో ఇక్కడ చూడండి గుట్ట పైన ఎలా పెంచారో అన్ని కూడా మొక్కల్ని. అండ్ ఇక్కడ లోపలికైతే లోపల నుండి ఒక ట్రైన్ కూడా వెళ్తుంది, కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి అయితే నో ఎంట్రీ. అండ్ ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే వాటర్ ఫాల్ లాంటివి కూడా ఉంది, ఇక్కడ మనం అక్కడికైతే లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ దూరం నుండి కొద్దిగా జూమ్ చేసి అయితే వీడియో అయితే తీసాను. ఇటు నో ఎంట్రీ అంటే నాన్న, ఇటు వాటర్ దగ్గరికి మనం వెళ్ళడానికి లేదు. లేక పైకి వెళ్ళడానికి ఉన్నదారా, మనం చూద్దామా? పైన బిగ్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొస్తా చూద్దామా? ఇటు ట్రైన్ ఉంది, అటు పోవడానికి లేదు. అక్కడ ఇంకా పంపించట్లే ఇందులో నుండి. కమ్ అంతే, అలా కింద పడతాం అంతే. ఓకే, స్లో స్లో, అందుకే మెల్లిగా వెళ్ళాలి, మరి కింద పడిపోతాం అలా. ఈ పార్క్లో మనకు కొద్దిగా టైం కనుక ఉంటే చాలాసేపు ఇక్కడ కూర్చొని అయితే చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండి. నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే ఉంది, కానీ అక్కడ ఆల్మోస్ట్ ఎండ కొడుతుంది. మేము వెళ్ళే టైంకి జస్ట్ కాసేపు ఉండి జస్ట్ చూసి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుండి అయితే ఊటీ బయలుదేరాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.